జీవన్ రామ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గా డాక్టర్ జె గంగాధర్ గారి యొక్క పదవి విరమణ కార్యక్రమానికి అధ్యక్షత వహించడం చాలా గర్వంగా ఉంది. అలాగే కొంత బాధగా కూడా ఉంది. నేను ఈ కళాశాలలో 31 జూలై 2024లో జాయిన్ కావడం జరిగింది. నేటితో 2 సంవత్సరాల పూర్తి కాలాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. జె గంగాధర్ గారు ఈ కళాశాలకు వచ్చిన తర్వాత కళాశాలలో చాలా విషయాలలో తన గురించి నాకంటూ ఒక స్ట్రక్చర్ అనేది ఉంది. గంగాధర్ గారు కేవలం కళాశాలలో హిందీ విభాగము అధిపతిగానే కాకుండా కళాశాల NSS యూనిట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గా వారు విధులు నిర్వర్తించడం జరిగింది. ఈ కళాశాలనే కాకుండా డిగ్రీ కళాశాల విద్యార్థులకు వారు దాదాపుగా 3 దశాబ్దాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. వారు అధ్యాపకులే కాదు, ఒక సామాజిక కార్యకర్త, అంతేకాదు గొప్ప దేశభక్తి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పక తప్పదు. వారు అకాడమిక్ లోనే కాదు, విద్యార్థుల యొక్క నిరంతర అభివృద్ధిలో ఎప్పటికీ తన యొక్క స్థానాన్ని స్థిరంగా ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. వయసు రీత్యా ఈ రోజు వారు ఉద్యోగ విరమణ పొందుతున్నప్పటికీ వారి ఆలోచనలు, వారి యొక్క వ్యవహారం ఈ సమాజానికి నిరంతరం సేవ చేయాలనే దృక్పథం వారిలో నాకు కనిపించింది. ఒక హానెస్ట్ పర్సన్ గా, డెడికేటెడ్ పర్సన్ గా, ఒక కమిటెడ్ పర్సన్ గా విద్యార్థులకు పనికొచ్చే పనుల్లో తను ఎప్పుడు ముందంజలో ఉంటాడు. ప్రిన్సిపల్ గా ఎప్పుడైనా ఏదైనా వర్క్ ను తనకు అసైన్ చేస్తే ఎప్పుడు కూడా నిరాకరించినటువంటి దాఖలాలు ఆ విధంగా ఎప్పుడు నాకు కనిపించలేదు. తను ఎప్పుడు ఏ విషయాన్నైనా తప్పకుండా చేస్తాననే దృక్పథంతో ముందుకు వెళ్లే వ్యక్తి, ఒక ఆప్టిమిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి, ఒక నేషనలిస్టిక్ ఐడియాలజీ ఉన్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మన కళాశాల నుంచి రిటైర్ అవ్వడము అనేది ఈ కళాశాలకు ఒక తీరని నష్టమే అని చెప్పవచ్చు. కానీ ఇంకో రకంగా వారు సామాజిక బాధ్యతలతో ముందుకు వెళ్లే తత్వం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా రిటైర్మెంట్ తర్వాత అది సమాజానికి ఎంతగానో తన సేవలు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ఒక హిందీ విభాగము అధిపతిగా ప్రేమ్చంద్ గారి జన్మదినం నేడు. ఆ జన్మదిన ఉత్సవాన్ని జరుపుకుంటూ తన రిటైర్మెంట్ జరుపుకోవడం కూడా ఒక గొప్ప అదృష్టంగానే మనం చెప్పవచ్చు. అంటే అది అలా కలిసి వచ్చినటువంటి సమయం, కానీ తన హిందీ ఉనికిని చాటినట్టే ఈ రోజు అని చెప్పవచ్చు. అట్లాంటి అదృష్టం కూడా గంగాధర్ గారికి కలిగింది. నిజంగా గంగాధర్ సారు ఎప్పుడు నిరుత్సాహపడే వ్యక్తి అయితే కాదు. రీసెంట్ గా నాకు తెలిసిన విషయం ఏంటంటే వారికి అస్వస్థత ఏర్పడినప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. మరుసటి రోజే కాలేజీకి వచ్చాడు. నేనే అడిగాను, సార్ ఏంటి మీ ఆరోగ్యం పరిస్థితిని మర్చిపోయి కాలేజీకి వచ్చారు అంటే, లేదు సార్ నేను ఉండలేకపోతున్నా, అక్కడ వచ్చేసాను అంటే. అది వారి యొక్క నిబద్ధత. అట్లాంటి గొప్ప వ్యక్తి రిటైర్మెంట్ లో ఉండడం అనేది గర్వంగా ఫీల్ అవుతున్నాను. దానికి వారు ఈవెన్ స్టూడెంట్స్ తో కూడా ఒక జనరల్ టీచర్ లా కాకుండా చాలా ఫ్రెండ్లీ టీచర్ గా వ్యవహరిస్తారు. నేను చాలా సందర్భాల్లో గమనించాను. ఈవెన్ క్లాస్ జరుగుతూ ఉన్నప్పుడు నేను వెళ్తే సార్తో స్టూడెంట్స్ ఆ క్లోజ్నెస్ అనేది తను ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఒక పాత్వే అని చెప్పొచ్చు. అంటే ఒక టీచర్ ఓన్లీ సబ్జెక్ట్ ఇవ్వడమే కాదు, విద్యార్థులతో అలాంటి సంబంధం ఏర్పాటు చేసుకొని వాళ్ళ జ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి తనదైన శైలిలో ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి గంగాధర్ గారు. అంటే గంగాధర్ గారికి అపారమైనటువంటి జ్ఞానం ఉంది, అనేక విషయాలపైన అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాదు తను ఒక గొప్ప మోటివేటర్. కళాశాలలో జరిగిన చాలా కార్యక్రమంలో తను పాల్గొన్నప్పుడు విద్యార్థులను ప్రేరణ కలిగించడంలో ఎప్పుడూ తను ముందుంటారు. మైక్ అందితే తను ఎప్పుడు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నమే చేశారు. అది మనం మర్చిపోలేదు. సార్ మీరు సర్వీస్ నుంచి రిటైర్ అవుతున్నారేమో కానీ ఈ కళాశాల నుండి, ఈ కళాశాల ఈ బీజేఆర్ ఫ్యామిలీ అండ్ బీజేఆర్ స్టూడెంట్ సొసైటీ నుంచి మీరు ఎప్పుడు కూడా రిటైర్ కాలేరు. వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. అది మరపురాని దశ అని చెప్పుకోవచ్చు. మీరు ఈ కళాశాలలో పనిచేసిన సమయం, ఆ విద్యార్థులతో మాతో గడిపినటువంటి సమయం, అది ఎప్పుడు కూడా గొప్పగా చెప్పుకోగలిగినటువంటిదే అయి ఉంటుంది. అంటే బాధ్యత నుంచి తప్పించుకునే వ్యక్తి కాదు కాబట్టి తన స్వభావంగానే తను ఎప్పుడు కూడా ఇట్లాంటి గొప్ప ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగాడు. ఈ కార్యక్రమంలో ప్రారంభోత్సవంలో ఉపన్యాసించడానికి నాకు అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు మరి ముఖ్యంగా చెప్పాలి. మా కళాశాలలో స్టాఫ్ ఎవరు రిటైర్ అయినా, ఎవరు కొత్త వారు వచ్చినా ఒక చక్కటి ఆహ్వానము, చక్కటి వీడుకోలు అనేది ఉంటుంది. అది కాలేజ్ స్టాఫ్ క్లబ్, బీజేఆర్ స్టాఫ్ క్లబ్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్వహించుకున్న సందర్భాలు ఉన్నాయి, నిర్వహించుకోబోతున్నాం కూడా ముందుగా. దాన్ని కీలకంగా బాధ్యతలను చేపట్టి ముందుకు నడిపిస్తున్నటువంటి సెక్రటరీ గారు, సీనియర్ ఫ్యాకల్టీ ఆఫ్ దిస్ కాలేజ్ గిరిధర్ గారు, అలాగే ట్రెజరర్
లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.